सीसीटीवी ప్రేక్షకులకు నమస్కారం। వచ్చే నెలలో వసంత పంచమితో ఆరంభం కానుంది। మరి వసంత పంచమిని ఎలా ఆచరించాలి, ఎలా నిర్వహించాలి అన్న విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ శర్మ గారు। వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం। మరి ఫిబ్రవరి 2న కూడా వసంత పంచమి రాబోతుంది। మరి అప్పుడు ఆచరించాల్సిన పద్ధతుల గురించి, నియమాల గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మ, వసంత పంచమి ఇప్పుడు మనకి రాజశ్యామల నవరాత్రుల్లోనే వసంత పంచమి వస్తుంది। ఇందాక మనం చెప్పుకున్నాం, శ్యామల అమ్మవారు అంటేనే సరస్వతీ స్వరూపం। ఒక మాట చెప్పాలి అంటే వసంత పంచమి రోజు నీలా సరస్వతి అలంకారంలో అవతారంలో అమ్మవారు ఉంటారు। నీలా సరస్వతి, సరస్వతీదేవి। ఈవిడ కూడా మనకి ముఖ్యంగా భారతి, భగవతి, వాణి ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం। మన దేశం పేరు కూడా అందుకే వచ్చింది నాన్న, భారతదేశం అనేటువంటిది ఎందుకు వచ్చింది మనకి? చాలామంది కూడా భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని చెప్పి చెప్తుంటారు। భరతుడికి ఆ పేరుకుండేటువంటి అర్థం కూడా ఏమిటి? భారతి అనేటువంటి పేరు కూడా అర్థం ఏమిటి అంటే, భ అంటే జ్ఞానము, రతి అంటే వెలుగుతున్న జ్యోతి స్వరూపం అని అర్థం। అంటే వెలుగుతున్నటువంటి జ్ఞానమే మన భారతదేశం। జ్ఞాన సంపద మొత్తం సమూలంగా ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఉన్నది అంటే వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా ఎక్కడ పుట్టిందంటే మన భారతదేశంలోనే పుట్టింది। అందుకనే మన దేశానికి అంత గొప్ప పేరు ఉంది। అలాంటి పేరు ఎందువల్ల వచ్చింది? అమ్మవారి పేరుతోనే మన దేశానికి జ్ఞానము అనేటువంటి పేరు వచ్చింది। వెలుగుతున్నటువంటి జ్ఞానము జ్యోతి స్వరూపం అని। అలాంటి అమ్మవారి అనుగ్రహం కావాలి। ముఖ్యంగా పిల్లలకు ఒక్కటే కాదమ్మా, ఇప్పుడు వాటి రోజున పీజీ చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఇంకా పైన ఉన్నత చదువుల కోసం తాపత్రయపడే వాళ్ళు ఉంటారు। నిజంగా మాట చెప్పాలంటే ఒక వయసు వచ్చిన తర్వాత వివాహమై సంతానం కలిగిన తర్వాత కూడా ఐఏఎస్ ఐపీఎస్లకి ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు। మరి వాళ్ళకు కూడా జ్ఞానం అవసరమే కదా। దాంతోపాటు ముఖ్యంగా జ్ఞానం అంటే పుస్తకాల్లో చదువుకునేటువంటి చదువు ఒక్కటే కాదు, లోక జ్ఞానం కూడా చాలా అవసరం। ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళాం, ఒక 10 డిగ్రీలు మన పేరు ముందు ఉన్నాయి, అక్కడ వస్తువు ఖరీదెంతో మనకు తెలుసుకోకుండా వాళ్ళు చెప్పింది ఇప్పుడు 10 రూపాయలు వస్తువు 100 రూపాయలు పెట్టి చెప్తున్నాడు అంటే అది తీసుకొని రావడంలో లోక జ్ఞానం ఎక్కడ ఉంది? లేదుగా, అవునా? అందుకని ఇప్పుడు మన రైతు బజార్కి వెళ్తాను నాన్న, ఒక కరివేపాకు ఒక ఇది అమ్ముతున్నాడు, అది వాడు 100 రూపాయలు చెప్పాడు, అది అసలు ఖరీదు 10 రూపాయలు, ఎవరు పోయినా 10 రూపాయలు కొంటాం, వాడు 100 రూపాయలు చెప్పాడు, మనకు తెలియకుండా 100 రూపాయలు ఇచ్చేసి తెచ్చుకుంటే లోక జ్ఞానం ఉంది? లేనట్టే కదా। కాబట్టి లోక జ్ఞానం అనేది కూడా తప్పనిసరిగా అవసరం। ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అమ్మవారే జ్ఞాన సరస్వతి అమ్మవారు అని చెప్పి పిలుస్తుంటారు। నిజంగా మనకి బాసర్లో కావచ్చు, అలాగే ఇప్పుడు మన వర్గల్ వేద పాఠశాల సరస్వతి అమ్మవారు ఇది ఉంది, దేవాలయం ఉంది। ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో పిల్లలకి జ్ఞానం కలుగుతుంది, మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి। అలాగే వాళ్ళు అనుకున్నటువంటి పరీక్షలు ఉత్తీర్ణత కలగడానికి, ముఖ్యంగా ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, దుర్వ్యసనాలు ఇవాటి రోజున ఒక 6-7 సంవత్సరాల నుంచే వాళ్ళకి ఆలోచన విధానం మారిపోతుంది। ఒక యువత అంటే ఒక 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారటం అనేది ఒక థియరీ। ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ పిల్లల్లోని విచిత్రమైనటువంటి సంభాషణలు చూస్తున్నాం। ఇటీవల మా చెల్లెలు ఒక అమ్మాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది। అమ్మాయి ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు క్లాసెస్ చెప్తూ ఉంటుంది। ఒక అమ్మాయి సిగ్గుపడుతుంది, ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు। వాడిని అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, అమ్మాయి కొట్టింది టీచర్ అని చెప్పాడు। అమ్మాయి ఎందుకు కొట్టావమ్మా అని చెప్తే అమ్మాయి సిగ్గుపడుతుంది, ఫోన్ టీచర్ అంటుంది। ఎందుకు కొట్టావు చెప్పు అంటే, వాడు ఎలవి అని చెప్పాడు టీచర్, అందుకని కొట్టానని చెప్తుంది ఆ అమ్మాయి। ఎల్కేజీ, యూకేజీలో ఇంకెక్కడికి పోతుంది లోకం, అవునా? అంటే వీళ్ళు 6-7 ఏళ్ళకి ఇట్లా ఉంటే 7th క్లాస్ 10th క్లాస్కి వచ్చేసరికి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటి, మారిపోతుంది కదా। అలాంటి సద్బుద్ధి కలగటం, హైపర్ యాక్టివ్ ఎక్కువైపోయింది నాన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో। హైపర్ యాక్టివ్ ఎక్కువైపోయింది, సెన్సిటివిటీ ఎక్కువైపోయింది, ఎమోషనల్ మైండ్ సెట్స్ ఎక్కువైపోయినాయి। చిన్న పిల్లవాడికి కూడా అతి కోపం, వాళ్ళల్లో కూడాను చిన్నప్పటి నుంచే స్వార్థం అనేది పెరిగిపోతుంది। వాడికి అవసరమైనప్పుడు ఏమో వచ్చి అమ్మా అని గట్టిగా పట్టుకుంటాడు, వాడు అవసరం తీరిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోయే పరిస్థితి। ఇప్పుడు మనకి మొక్కే వంగంది మానే వంగుతుంది అని చెప్పి చిన్నప్పుడే మనం ఇలా వాళ్ళు అలవాటు పడుతుంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏంటి? డిగ్రీకి వెళ్ళిన తర్వాత అందుకనే వృద్ధాశ్రమాలు పెరుగుతూ ఉంటాయి। ఒక ఏజ్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళని మూల పడేస్తుంటారు, వృద్ధాశ్రమాల్లో పడేస్తుంటారు। కాబట్టి ఈ చిన్న పిల్లల దగ్గర ఉండేటువంటి ఆలోచన విధానం కానివ్వండి, ఈ స్వార్థపూరితమైనటువంటి
ఈ బుద్ధి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పోగొట్టేటువంటి లక్షణాలు అమ్మవారికి ఉంటాయి. అలాగే ఈ వసంత పంచమి రోజున ముఖ్యంగా అక్షరాభ్యాసం చేర్చుకోవడం కానీ, పుస్తక పూజ అంటాం మనం, చాలామంది కూడా గురు పూజ దినోత్సవం అని అదని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దానికంటే కూడాను ఏ రోజైతే వసంత పంచమి వస్తుందో ఆ రోజున మనం చదువుకునేటువంటి పుస్తకాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవటం. పూజ చేశాను కదా నేను చదవకపోయినా వస్తుంది అనుకుంటే కష్టం. చదవాల్సిందే. అమ్మవారి అనుగ్రహం మనం 99% కష్టపడితే 1% అమ్మవారి అనుగ్రహంతో తప్పనిసరిగా ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కూర్చుంటాం, పుస్తకాలు తీసుకొని కూర్చుంటారు, నిద్రపోతుంటారు తప్పితే ఏం చదవరు. అవునా? ఇలాంటి బద్ధకం ఏదైతే ఉంటుందో, లేజినెస్, ఇది కూడా పోగొట్టేటువంటి శక్తి. అంటే షార్ప్నెస్ పెరుగుతుంది కదా. షార్ప్నెస్ అంటే ఓవర్ షార్ప్నెస్ కాదు, ఎంతవరకు కావాలో అంతవరకు. అతి సర్వత్ర వర్జయేత్ అంటాం. అతిగా ఆలోచించడం కూడా, అతిగా ఎక్కువగా తెలివితేటలు ఉండడం కూడా కష్టమే. ఎదురు వాళ్ళని 10 మందిని నాశనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంతవరకు తెలివితేటలు ఉండాలో అంతవరకు ఉండాలి, మంచిగా బ్రతకాలి. ఇలాంటి తెలివితేటల్ని, దుర్వ్యసనాలని, అలాగే దుస్నేహాలు, ముఖ్యంగా దుస్నేహాలు వాటి రోజున ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి పరిస్థితికి వస్తేనన్నా దీన్ని అక్షరాభ్యాసం అనేటువంటి ఒక క్రియ చేస్తుంటారు మనకి. అవునా? అక్షరాభ్యాసం ఇప్పుడు స్కూళ్ళలో ఏమేమి ఇస్తున్నారు? తోటి పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు, ఇప్పుడు ఇంకాస్త అప్డేట్ అయ్యారు, పిజ్జాలు, బర్గర్లు కూడా ఇస్తున్నారు. అవునా? అవి కాదు ఇవ్వాల్సింది. ఎప్పుడు కూడాను మా చిన్న కాలంలో మాకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు మురమురాలని ఉంటాయి. దాంట్లో పుట్నాలు వేసి చక్కగా బెల్లాన్ని తురిమి దాంట్లో కలిపి పెడతారు. ఎందుకు? దాంట్లో కూడా ఒక పరమార్థం ఉంది, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మనకి. శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఇలాంటి గది ఒకటి ఉంది నాన్న, ఈ గదిలో గాలి కూడా లోపలికి రాదు. పేలాలు కానీ మురుమురాలు కానీ వేసేసి ఒక 10 రోజులు తలుపు తీయకుండా ఉంచండి, భూత ప్రేత పిశాచ బాధలు పెరుగుతూ ఉంటాయి, లోపల నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. వాటికి ఆహారం ఏమిటి అంటే మురుమురాలు, పేలాలు ఇట్లాంటివి. అందుకనే శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? చల్లుతారు కదా. మరి ఎందుకు చల్లుతారు? భూత ప్రేత పిశాచాలకు కావాల్సినటువంటి ఆహారం ఇవ్వడం కోసం చల్లుతారు. అలాగే ఒక పిల్లవాడికో, ఒక అమ్మాయికో, చిన్న పాపకో అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి వీళ్ళు ఎదుగుతారు, జ్ఞానవంతులు అవుతారు అన్నప్పుడు చుట్టూ అడ్డంకులు ఉంటాయి. అడ్డంకులు ఎవరి రూపంలో వస్తాయి? చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లల్ని ఆవాహన చేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకి చెడు బుద్ధి కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మనస్సులో, అంటే వాళ్ళ శరీరంలో ఆవాహితమైనటువంటి చెడు ఏదైతే ఉన్నాయో వాటికి ఆహారంగా పేలాలు, మురుమురాలు పంచుతాం. అవి తినేసి అవి వెళ్ళిపోతాయి. సో పిల్లవాడితో ఉండేటువంటి పక్కన ఉండేటువంటి పిల్లలు కూడా సద్బుద్ధితో ఉంటారు. ఇప్పుడు మనం పంచేవన్నీ బిస్కెట్లు, చాక్లెట్లు పంచుతూ ఉంటే, శాస్త్రపరమైనటువంటివి చేయకుండా చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పుట్టినరోజు కనుక మనం క్యాండిల్స్ ఊదేసి కేకులు కట్ చేసుకున్నట్టు ఉంటుంది. దీపారాధన వెలిగించడం మన సంప్రదాయం అయితే, ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? దీపాలు ఆర్పడం. కంప్లీట్ క్వైట్ ఆపోజిట్లో ఉంటున్నాం మనం కదా. ఏదైతే శాస్త్రం ఉందో తద్వారా చేయడం ద్వారా పిల్లలు మంచి సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో ఉంటారు, మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. అలాగే సరస్వతి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి అమ్మవారి పుట్టినరోజు అయినటువంటి వసంత పంచమి రోజున ఇంట్లో ప్రతి విద్యార్థి, చిన్న పిల్లలు ఉంటారు లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ, చదువుకునేటువంటి వాళ్ళు కానీ, ఓం ఐం శ్రీం హ్రీం సరస్వత్యై నమో నమః ఈ మంత్రాన్ని చక్కగా మనం ప్రతిరోజు పిల్లలకు అలవాటు చేయండి. ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళకి పిల్లలకు మాటలు వస్తాయి. లేదు సరిగా పలకలేకపోతున్నారు, కొంచెం కొన్ని రోజులు, ఒక 7 ఏళ్ల తర్వాత నేర్పించండి. మాటలు రానటువంటి పిల్లలు ఎవరన్నా ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు ఈ మంత్రాన్ని వాళ్ళ పేరుతో చదివినా తప్పనిసరిగా మాటలు, వాగ్దేవి అంటాం కదా. కాబట్టి వాక్కును కూడా సరస్వతి అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు చేసిన పిల్లలకి మాటలు తొందరగా వస్తాయి, మంచి చదువు వస్తుంది. కొంచెం వయసు వచ్చిన తర్వాత అలవాటు చేయండి. ఈ అలవాటు వాళ్ళు వాళ్ళ పిల్లలకి తప్పనిసరిగా ఒక వరంలాగా అందిస్తూ ఉంటారు. వంశపరంపరగా వచ్చేటువంటి ఒక సంప్రదాయంలాగా అందిస్తూ ఉంటారు. తద్వారా భారతదేశానికి ఉండేటువంటి పేరు సార్థకత అవుతుంది. అందరూ జ్ఞానవంతులు అవుతారు. మన భారతదేశం పేరే అది. కాబట్టి తప్పనిసరిగా అందరూ జ్ఞానవంతులు అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే కనీసం సరస్వతి అమ్మవారి దేవాలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, నమస్కారం చేసుకోండి. అవకాశం ఉంటే పుష్పార్చన చేయించండి. నిజంగా అమ్మవారు మనకి లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటుంది నాన్న? తామర పువ్వులో ఉంటుంది. అవునా? తామర పువ్వులో అమ్మవారు ఉంటుంది. తామర పువ్వు నీళ్ళలో ఎలా ఉంటుంది? కదులుతూ ఉంటుంది.
లక్ష్మీదేవి స్వభావం ఏమిటి? కదులుతూ ఉంటుంది, చంచలం అటు ఇటు తిరుగుతుంటుంది. కానీ సరస్వతి అమ్మవారిని ఎక్కడైనా చూడండి, ఒక రాయి మీద కూర్చొని ఉంటుంది. అవునా? అంటే స్థిరత్వం, బుద్ధి, స్థిరమైనటువంటి బుద్ధి ఇచ్చేటువంటి లక్షణాలు కేవలం సరస్వతి అమ్మవారికి ఉన్నాయి. కాబట్టి విధంగా అమ్మవారికి కలువ పుష్పాలు మనకు బయట దొరుకుతూ ఉంటాయి. ఒక్క కలువ పుష్పం తీసుకెళ్ళి దేవాలయంలో ఇవ్వండి, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి సరస్వతి అమ్మవారి పటం ముందు పెట్టుకొని నమస్కారం చేయండి. అమ్మవారి ధ్యాన శ్లోకాలు ఉండే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా, ఇట్లాంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో శ్లోకాలు పిల్లలకు అలవాటు చేయండి. ఆ రోజు నుంచి అయినా ప్రారంభించండి. తప్పనిసరిగా అక్షరాభ్యాసం చేయించుకోవాలి అనుకునేటువంటి వారికి ఆ రోజు వాళ్ళ పేరుతో బాగుందా లేదా అనేటువంటి ఇది కూడా చూడాల్సిన అవసరం కూడా లేదు. తారాబలం చంద్రబలం చూడాల్సిన అవసరం లేదు. మంచి రోజా కాదా అనేటువంటిది అవసరం లేదు. సరస్వతి అమ్మవారి పుట్టినరోజున అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళకి చదువుకి ఎక్కడ లోటు ఉంటుంది. కాబట్టి ఆ రోజున అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు. పుస్తక పూజలు చేయండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. వీక్షించారు కదా, వసంత పంచమిని ఎలా నిర్వహించాలి, ఎటువంటి పద్ధతులను పాటించాలి అని అనేక విషయాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. మరిన్ని విషయాల కోసం వీక్షిస్తూనే ఉండండి మా CCTV. అంతవరకు సెలవు, నమస్కారం.